హలో అండి మిస్ఎస్ రావు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అనేటువంటి సామెత. అలాగే రాజకీయ నాయకులను చూసి మనం కనుక వాళ్ళని అనుసరించాలి అనుకుంటే మాత్రం బొక్క బార్లా పడ్డట్టే. రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ఒకరికొకళ్ళు పరస్పరం సహకరించుకుంటారు. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళే. ఏ చట్టాన్నైనా చేయగలరు, ఏ చట్టాల్లోనైనా మార్పు చేయగలరు. ఆ చట్టాలని మార్పు చేసేటప్పుడు తమకు అనుకూలంగా కనుక ఉంటే ఏకమైపోతారు. ప్రత్యర్థి పార్టీలు అనేది ఉండవు, శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అందరూ కలిసి ప్రజల్ని నిలువున దోచుకునేదానికి ఏమాత్రం వెనకాడరు. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఎందుకనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి కోసం వాళ్ళు పెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. ఎవ్వరూ ఆక్షేపించరు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఇంత శాలరీస్ ఎందుకు, ఆర్థిక భారం ఉంది కదా రాష్ట్రానికి లేదా దేశానికి అని చెప్పి ఎవ్వరూ అనరు. వాళ్ళకి శాలరీస్ పెంచుకోవడానికి కానీ, వాళ్ళకి బచ్చాలు పెంచుకోవడానికి కానీ, లేదా వాళ్ళ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలకి సబ్సిడీ తీసుకోవడానికి కానీ, ఇలాంటివన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఉంటారు బిల్స్ని. అందుకే ఇప్పుడు సామాన్యులు మేల్కొన్నారు, న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. న్యాయస్థానాలను ఆశ్రయించి అసలు ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు శాలరీస్ ఇవ్వాలి, ఆ శాలరీస్ని ఎందుకు పెంచుకోవాలి, దానికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ప్రక్రియ లేదా, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి పెంచుకుంటారా? ప్రతిపక్షం, అధికార పక్షం ఏదైనా చేసి ఇమీడియట్గా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. అది నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా రంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక రకంగా ప్రతిపక్షం తప్పుపడుతూ ఉంటుంది అధికార పక్షాన్ని. కానీ ఒక్క విషయంలో మాత్రం తప్పు పట్టదు. వాళ్ళకి కావాల్సినటువంటి శాలరీలు పెంచుకునేటువంటి బిల్లుకి ఏమాత్రం తప్పు పడదు. అసలు ఇంత ఎందుకు శాలరీస్, మనకి ఇంత బచ్చాలు ఎందుకు, ఇంత అవసరమా అని చెప్పేసి ఏ ప్రతిపక్షం ఇంతవరకు అడిగిన దాఖలాలు లేదు, ఏ చట్టసభలో కూడా. పార్టీలకు అతీతంగా అందరూ ఒకటి అవుతారు, ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూరేటువంటి అంశం కాబట్టి. వాస్తవంగా ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేయడానికి వస్తారు, స్వచ్ఛందంగా మేము ప్రజాసేవ చేస్తామని చెప్పి చెప్తారు. ఈవెన్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా అదే చెప్తారు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? 100కి 99 మంది ప్రజాసేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ప్రజల్ని భక్షించుకు తింటూ ఉంటారు. ప్రజాసేవ దేవుడు ఎరుగు. ప్రజల్ని రాక్షసుల మాదిరిగా, జలగల మాదిరిగా పీడించుకు తింటూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని వీళ్ళ సోకుల కోసం, వీళ్ళ యొక్క విలాసాల కోసం మంచినీళ్ళ ప్రాయంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. మంచినీళ్ళ ప్రాయంగా నిధులు దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అసలు హెలికాప్టర్ అనేది ఒక సైకిల్ మాదిరిగా వాడేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మనకి. అలాగే గతంలో మనం చూస్తే కనుక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే ఆయన ఎప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. వెరీ రేర్ కేసులో హెలికాప్టర్లో వాడేవాళ్ళు. ఆయన చైతన్య రథం మీదే తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే కనీసం 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బస్సును వాడుతున్నారు. ఒకసారి ఆ బస్సు ఒక ఎలక్షన్కి అయిపోతే 2వ ఎలక్షన్కి మళ్ళీ కొత్త బస్సు తెప్పించుకుంటారు. మళ్ళీ ఇంకా 5 కోట్లకి వెళ్ళిపోతుంది. అసలు విమానాలనే కొత్త కొనుక్కోవడానికి కేసీఆర్ గారు రెడీ అయ్యారు. హెలికాప్టర్ని ఒకటి కాదు 2-3 కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. అంటే ప్రజా సొమ్ము, ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము ఎంత భద్రంగా వాడాలి, తన సొమ్ము కంటే కూడా ఎక్కువగా భద్రంగా వాడాలి. కస్టోడియన్ సీఎం అన్నా కానీ, లేదంటే ఎమ్మెల్యేలు అన్నా కానీ, లేదా మంత్రులు అన్నా కానీ ప్రజల ఆస్తులకి కాపలాదారులు వాళ్ళు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని చెప్పి చెప్తుంటారు. కానీ ప్రజల నుంచి వీళ్ళంత వరకు ఎలా దోచుకోవాలి, ప్రజల పేరు చెప్పి ప్రజల మీద ఏ విధంగా పెత్తనం చేయాలి, వాళ్ళ మీద ఏ విధంగా నాట్యపడాలి, ఇదే కనిపిస్తూ ఉంటుంది మనకి. సరే అందరూ ఒకటేనా అంటే కాకపోతే మోతాదు, ఒకళ్ళు మోతాదు ఎక్కువ, ఒకళ్ళు మోతాదు తక్కువ, అంతే. బట్ శాలరీస్ పెంచుకునే విషయంలో మాత్రం వాళ్ళు అందరూ ఏకమవుతారు ఆ విషయంలో. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు, ప్రజా ప్రయోజనాల వాద్యం అని చెప్పి వేశారు. ఆ వేసినటువంటి పిటిషన్కి మద్దతు పలుకుతూ, ప్రజల యొక్క సహకారాన్ని కోరుతూ
వాట్సాప్ యూనివర్సిటీలో ఆ మెసేజ్ని తిప్పుతూ ఉన్నారు, చక్కర్లు కొడుతుంది. అది నేను చదివి వినిపిస్తాను. ఆ మెసేజ్ని బేస్ చేసుకునే నేను మీకు ఈ వీడియో చేసి వినిపించడం జరుగుతుంది. మరి నిజంగానే సుప్రీంకోర్టులో పోరాటానికి వాళ్ళందరూ సిద్ధమయ్యారా, మరి అది ఫలిస్తుందా అని అంటే, ఫలించకపోయినా కానీ అట్లీస్ట్ ఒక అవగాహన అయితే వస్తుంది కదా ప్రజాప్రతినిధి. ఈ మెసేజ్ వాట్సాప్ యూనివర్సిటీలో చక్కలు కొడుతుంది, అనేక గ్రూపుల్లో ఉంది. నేను మీకు చదివి వినిపిస్తాను. రాజకీయ నాయకులకు పెన్షన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బహుశా నేను అనుకుంటాం గతంలో కూడా ఇలాంటి మెసేజ్లు చాలా సందర్భాల్లో వచ్చాయి, కానీ ఇవేమి వర్కౌట్ అయినట్టు కనిపించట్లా. ఇప్పుడు మళ్ళీ ఈ మెసేజ్ వచ్చింది. రాజకీయ నాయకులకు పెన్షన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కారణాన్ని షేర్ చేయండి అండ్ మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఓ నేత సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసి మీ అంచనాకు పంపారు. ప్రియమైన గౌరవులైన భారత పౌరులారా, మీరు ఈ సందేశాన్ని చదవవలసిందిగా అభ్యర్థించబడ్డారు. మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న వ్యక్తులందరికీ పంపండి మరియు తదుపరి కూడా ఫార్వర్డ్ చేయమని వారిని అడగండి. 3 రోజుల్లో ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉంటుంది. మొత్తం భారతదేశంలో ఉంటుంది. భారతదేశంలో ప్రతి పౌరుడు స్వరం పెంచాలి. వాళ్ళు ఈ పోస్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క ఉవాచ అది. సరే చూద్దాం. 2018 మెరుగుదల చట్టం ఇది. ఎంపీలకు పెన్షన్ రాకూడదు, ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉద్యోగం కాదు. ఉచిత సేవ, ఎంపీ అనేది ఉద్యోగం కాదు కాబట్టి అది ఉచిత సేవ కింద వస్తుంది. రాజకీయం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు, పదవి విరమణ లేదు. వాళ్ళకి పదవి విరమణ అనేది ఉండదు, ఎన్నికల్లే వాళ్ళకి మార్క్. కానీ మళ్ళీ అదే పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నిక కావచ్చు, ప్రస్తుతం వారు 5 సంవత్సరాల సర్వీస్ తర్వాత పెన్షన్ పొందుతారు. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం 5 సంవత్సరాల పాటు వాళ్ళు కనుక ఉంటే జీవితాంతం పెన్షన్ పొందుతారు. అదేమన్నా ఉద్యోగం జీవితాంతం పెన్షన్ పొందడానికి కాదు కదా, ఉద్యోగం అయితే కాదు కదా, మరి అంటే ఎలా పెన్షన్ వస్తుందని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎంపీలకు పెన్షన్ రాకూడదు, ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉద్యోగం కాదు. ఉచిత సేవ, రాజకీయం అంటే ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం ఎన్నికలు, పదవి విరమణ లేదు. కానీ మళ్ళీ అదే పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నిక కావచ్చు. సో ఇందులో మరో లోపం ఏంటంటే, ఒక వ్యక్తి మొదట కౌన్సిలర్గా ఉండి శాసనసభ్యుడిగా ఆ తర్వాత ఎంపీగా ఉంటే అతనికి 1కి 3 పింఛన్లు వస్తాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఫస్ట్ స్థానిక సంస్థలకు ఎన్నికైతే అదొక పెన్షను కౌన్సిలర్గా ఉంటే, ఆ తర్వాత శాసనసభ్యుడిగా అంటే ఎమ్మెల్యేగా అయితే అదొక పెన్షను, ఎంపీగా ఉంటే ఇంకొక పెన్షన్, 3 పెన్షన్లు వస్తాయి. దీన్ని అరికట్టడానికి తక్షణమే చట్టం చేయాల్సిన దేశ పౌరులకు ఇది ఘోర ద్రోహం. సెంట్రల్ పే కమిషన్తో ఎంపీల జీతభత్యాలను సవరిస్తున్నారు. దీన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి. సో సెంట్రల్ పే కమిషన్తో ఎంపీల జీతభత్యాలను సవరిస్తున్నారట, దాన్ని ఆదాయపు పరిమితిలో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం ప్రస్తుతం ఎంపీలు తమకే ఓటు వేసి ఇష్టారాజ్యంగా జీతాలు అలవెన్స్లు పెంచుకుంటున్నారని ఆ సమయంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. ఎంపీల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్మరించాలి. భారత ప్రజారోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ ఇతర పౌరుల మాదిరిగానే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎంపీలకి సపరేట్ అవసరం లేదని, వారి సొంత ఖర్చుతో చేస్తారు. వారికి విద్యుత్తు, నీళ్లు మరియు ఫోన్ బిల్లులు వంటి అన్ని రాయితీలు ఉండకూడదు, ముగించాలి అని చెప్పి పిటిషన్లు వేశారు. వాళ్ళకు ఉండకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయని. వారు ఇలాంటి అనేక రాయితీలను పొందడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా పెంచుతుంటారు. ఈ రాయితీలను పెంచుకుంటూ ఉంటారు, ఉన్నటువంటి రాయితీలను ఎప్పటికప్పుడు. నేరస్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి. తర్వాత శిక్షాస్పద రికార్డులు, నేరారోపణలు మరియు సంకల్పం ఉన్న అనుమానాస్పద వ్యక్తులు గత లేదా ప్రస్తుత పార్లమెంట్ నుండి నిషేధించబడాలి. కార్యాలయంలోని రాజకీయ నాయకుల వల్ల వారి వల్ల కలిగే ఆర్థిక నష్టాలు వారి నుండి కూడా రికవరీ చేయాలి. వారి నామినీలు, ఆస్తులు సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలను ఎంపీలకు కూడా పాటించాలి. పౌరులకు ఎల్పిజి గ్యాస్ సబ్సిడీపై మినహాయింపు ఉండదు. ఎంపీలు మరియు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, పార్లమెంట్ క్యాంటీన్ల సబ్సిడీతో ఆహారం సహా ఇతర సబ్సిడీలను ఉపసంహరించబడవు. సో వీళ్ళకు ఉన్నటువంటి అన్ని సబ్సిడీలు ఉన్నాయి, వాటిని ఉపసంహరించాలి. అవి ఉపసంహరించట్లేదు అనేది ఈ పిటిషన్లో ఉంది. పార్లమెంట్లో పనిచేయడం గౌరవం, దోపిడీకి లాభదాయకమైన వృత్తి కాదు. ఉచిత రైలు మరియు విమాన ప్రయాణాలు నిలిపివేయాలి.
ఇప్పుడు అందరికీ ఉచిత ప్రయాణం, రైలు ప్రయాణం, విమాన ప్రయాణం ఉంది వీళ్ళకి ప్రజాప్రతినిధులు, అందుకే అది తీసేయాలన్నట్టు. వారి సరదాలను సామాన్యుడు ఎందుకు భరాయించాలి? వాళ్ళు సరదాగా తిరిగేటువంటికి సామాన్యుడు ఎందుకు భరాయించాలి అంటున్నాడు. ప్రతి వ్యక్తి కనీసం 20 మందితో కమ్యూనికేట్ చేస్తే భారతదేశంలో చాలా మంది వ్యక్తులు ఈ సందేశాన్ని పొందడానికి 3 రోజులు మాత్రమే పడుతుంది. ఈ సమస్యలు లేవనెత్తడానికి ఇదే సరైన సమయం అని మీరు అనుకోండి. సో నేను ఒప్పందంలో ఉన్నాను సరే, ఇవన్నీ ఆయన ఏదో జై హింద్ అని చెప్పి రాశారు. బట్ ఇది ఎంతవరకు నిజమే కానీ మొత్తం మీద ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బట్ సుప్రీంకోర్టు లెజిస్లేషన్లోకి ఎంటర్ కాదు వాస్తవంగా. కాకపోతే లెజిస్లేషన్కి ఎంటర్ కాదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జీతాలు పెంచుకుంటూ ఉంటారు, రాయితీలు పెరుగుతూ ఉంటాయి, ఫోన్ బిల్లులు, రైల్వే ఛార్జీలు, విమాన ఛార్జీలు, బత్యాలు ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళు లాస్ట్కి వాళ్ళు తినే ఆహారానికి కూడా సబ్సిడీలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళు లేని వాళ్ళు అయినట్టు. వాస్తవంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కనుక బయటికి తీస్తే భారతదేశం అసలు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక పరిపుష్టి గల దేశంగా గుర్తించబడుతుందని చెప్పి ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగినటువంటి ఒక న్యూస్. అలాంటిదే ఇప్పుడు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ పిటిషన్ వేసాము, మీరు మద్దతు పలకండి అంటున్నారు. దీన్ని కనుక యుద్ధ ప్రాతిపదికను తీసుకెళ్ళి ఇది కనుక ఒత్తిడి తీసుకొస్తే, గతంలో అన్నా హజారే గారు ఏ విధంగా అయితే అవినీతికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని లేపారు, అదే తరహాలో భారతదేశ వ్యాప్తంగా కనుక ఈ ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నటువంటి శాలరీస్, రాయితీలు, పెన్షన్లు వీటన్నిటి మీద యుద్ధం చేస్తే తప్ప దీనికి పరిష్కారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళేం ఉద్యోగస్తులు కాదు, ప్రజాసేవకులు అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పెన్షన్లు తీసుకుంటున్నారు. పెన్షన్లు ఎలా ఇస్తారు? అసలు వాళ్ళకి ఏం అవసరం? పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? వన్స్ ఎమ్మెల్యే అయిపోయారు, 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే, అంతే, దట్స్ ఇట్. ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత జీవితాంతం పెన్షన్లు ఇచ్చేటువంటి అవసరం ఏంటి? అసలు ప్రజా సొమ్మును ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మెసేజ్లో అర్థమైతే ఉంది. బట్ ఈ విషయంలో అన్ని పార్టీలు శత్రుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకళ్ళు అవుతారు, శత్రుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ గారు కూడా ఒకళ్ళు అవుతారు. దీంట్లో బద్ధ శత్రువులైనా సరే ఏకతాటి మీదకి వస్తారు ఇలాంటి విషయాల్లో, శాలరీస్ పెంచుకున్నా, రాయితీలు పెంచుకోవటంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ. మరి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక నిర్ణయం ఇస్తున్నారు దీని మీద. ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ నిర్ణయాల్లోకి ఎంటర్ కాదు జ్యుడిషియరీ. మరి దీన్ని వాట్సాప్ యూనివర్సిటీలో ఇలా చదువుకోవడమేనా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.